జగన్మోహన్ రెడ్డి 175 గెలిచేస్తానంటా ఉంటే ఏంటి ఇతనికి పిచ్చా లేకపోతే జనానికి పిచ్చా అనుకుంటున్నారా అనుకునేవాడిని. అయితే నేను గతంలో ఇంగ్లీష్ సినిమా చూశానండి. ఆ ఇంగ్లీష్ సినిమా బాక్సింగ్ సినిమా అనమాట. హీరోకి విలన్కి ఫైనల్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్కి ఎదురు వెళ్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు అడుగుతారు హీరోని, ఎవరు గెలుస్తారండి ఈ మ్యాచ్లో అని. హీరో అంటాడు, ఖచ్చితంగా నేను గెలవడానికి ప్రయత్నిస్తానండి, గ్యారంటీగా టఫ్ ఫైట్ అయితే ఇస్తాను అంటాడు. అదే మైకిల్ పట్టుకెళ్ళి విలన్ దగ్గర పెడతారు. విలన్ దగ్గర పెడితే ఆడంటాడు, గ్యారంటీగా నేనే గెలుస్తున్నాను అంటాడు. తీరా ఫైట్ మొదలైకి తెలుస్తుంది. విలన్గాడు ఆ హీరో కళ్ళల్లో జల్లేయడానికి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటాడు. ఆ ట్యాబ్లెట్ పీసుకేసి కళ్ళల్లో అయితే కళ్ళు పోతాయి అనమాట. అంటే ఈ దొంగ ఫైట్ చేద్దామని విల్లగాడికి ముందే తెలుసు కాబట్టి గ్యారంటీగా నేనే గెలుస్తానని ధీమాగా చెప్పాడు. అలాగే ఇక్కడ జగన్ అని కూడా గ్యారంటీగా 175 అంటే ఉంటే ఏంటో అనుకున్నానండి. అయితే మొన్న ఇక ఈ గిరీష అనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోయి ఉద్యోగంలోంచి పీకి పారేదా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటని నాకు అర్థం అవ్వలేదండి బాబా. అయితే ఈయన తిరుపతి బై ఎలక్షన్ జరిగింది కదండి, దానిలో గురుమూర్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫిజియోథెరపిస్ట్, అంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు కాళ్ళు అది నొప్పడుతూ ఉంటుంది కదా, అవి జాగ్రత్తగా కాళ్ళు నొప్పులు అయ్యి ఏమైనా లేకుండా చూస్తే ఓ డాక్టర్ ఆయన నిలబెట్టారండి. తిరుపతి ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో గెలిచాడు. గెలిస్తే వీళ్ళు గోల చేశారే మేమే గెలిచాం, ఈ వైసీపీ ఇది జగన్ అన్న తోపు దమ్ముంటే ఆపని. అయితే ఇప్పుడు దాని వాస్తవం ఇప్పుడు బయటపడింది. 35,000 దొంగోట్లు నమోదు చేయించారట. దానికి ఈ గిరీష్ అనే ఐఏఎస్ ఆఫీసరు సహకరించాడట. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు అది గమనించింది, మనోడిని పీకి పారదొబ్బింది. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 10th క్లాస్ చదువుకునే వాళ్ళు ఎలక్షన్ ఓటేయడానికి వచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. అక్కడ మీడియా వాళ్ళు అడిగారు, ఏమో మీకు ఓటు ఉందంటే ఉంది అన్నారు. ఎన్నో తరగతి చదువుతారు అంటే 10వ తరగతి. మరి నీకెవరు ఇచ్చారమ్మా ఓటు అంటే, నేను ఓటుకు సెలెక్ట్ అయ్యానని మా వాలంటీర్ తెచ్చి ఇచ్చాడండి అని చెప్పింది ఆవిడ. మీకు గుర్తుండే ఉంటుంది. వాలంటీర్ పట్టుకెళ్ళి దొంగోటు ఇచ్చాడంటే వాలంటీర్ తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటాడా, జనసేన పార్టీ చెప్తూ ఉంటాడా? వైసీపీ చెప్తేనే కదా వింటాడు. వాలంటీర్ పట్టుకెళ్ళి దొంగోటు ఇచ్చాడంటే దాని అర్థం జగనన్న దొంగోటు నమోదు చేయించాడనే కదా. అయినా కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ 3 వాటిలో కూడా చిత్తుగా ఓడించాం మేము తెలుగుదేశం పార్టీ నుంచి. మనోడు ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 20,000 దొంగోట్లు నమోదు చేయించినా అయినా కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కిందంటే అన్ని వేల ఓట్ల మెజార్టీని కూడా తొక్కాం మేము. ఇప్పుడు లెక్కలు తెస్తా ఉంటే ప్రతి నియోజకవర్గంలో 20,000 25,000 దొంగోట్లు నమోదు చేయించి పెట్టుకున్నాడు జగనన్న. మొన్న ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా గెలిచెత్తి ఎలా గెలిచాడు అనుకున్నాం. ఈ దొంగోట్లు మయమన్నమాట. అందుకేలా మనోడు 175కి 175 అంటున్నాడు. ఇప్పుడు అందరినీ బొక్కలో దోసేస్తున్నారు. నేషనల్ ఎలక్షన్ కమిషనర్ వచ్చారు, ఆయన అప్పుడు చాలా మంది మీద కేసులు నమోదు చేశారు. ఆల్రెడీ ఓ జడ్పీ సీఈఓని సస్పెండ్ చేశారు, మా మండల అధికారులను సస్పెండ్ చేశారు, ఓ 25 మంది ఎంతమందినో తహసీల్దారులని అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేశారు. మొత్తం జగనన్న అయితే మాత్రం పకడ్బందీ ప్లాన్ వేసాడండి. ఒక్కలది ఈ జనం ఎలాగ మనకు ఓటేరు, ఎందుకంటే మనం రాష్ట్రాన్ని సరిదబ్బాం. ఇక ఉద్యోగస్తులు మనకు ఓటేరు, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఈ అంగన్వాడీ లాంటి వాళ్ళు అసలు మనకు ఓటేరు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా ఎగదొబ్బాం. ఈ ఎస్సీలు అయితే సమస్య లేదు, అప్పుడే 400 మంది 500 మందిని చంపించేసాం. కాబట్టి ఈ బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరు మనకు ఓటేరు. కాబట్టి మన ఓట్లు మనమే వేసుకుందాం అని చెప్పి దొంగోట్లు నమోదు చేయించుకున్నారటండి. అప్పటికి సజ్జల రెడ్డి అనేవాడండి, మా ఓట్లు వేరే ఉన్నాయి అనేవాడు. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు. సజ్జల రెడ్డి గారు అయితే ఈ ఓట్లు ఏంటి, ఆ ఓట్లను తీసేస్తున్నారట. మరి అయినా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ దొంగోట్లు వేస్తుంది. అయినా కూడా టీడీపీ జనసేన పొత్తును నెగ్గాలంటే మనం ఎంత గట్టిగా కష్టపడాలో ఒకసారి ఆలోచించండి. ధర్మయుద్ధం చేసేవాడితో ఎవడన్నా నెగ్గొచ్చు, అధర్మయుద్ధం చేసేవాడితో నెగ్గటం మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటానంటే ఒకసారి హోలీఫీల్డ్ మైక్ టైసన్ బాక్సింగ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ హోలీఫీల్డ్ని ఓడించలేక మైక్ టైసన్ అతను చెవి కురికేశాడు. అంటే అది అధర్మ యుద్ధం అనమాట. ధర్మయుద్ధం అధర్మయుద్ధానికి పురాణాల్లో కూడా మనకి రెఫరెన్స్లు ఉంటాయి. అంటే అవతల ఆయుధం లేనివాడితో యుద్ధం చేయకూడదు, చిన్నపిల్లలతో యుద్ధం చేయకూడదు, మహిళలతో వృద్ధులతో యుద్ధం చేయకూడదు, చీకటి పడిన తర్వాత యుద్ధం చేయకూడదు, ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి. యుద్ధానికి కూడా ఆ రూల్స్ని అనుసరించి చేసేవాడితోనే మనం చేయాలి. కానీ ఇలాంటి అధర్మ యుద్ధం చేసేవాళ్ళతోటి గెలవాలంటే చాలా కష్టం అండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, బతికుండాలి అంటే ఈ అధర్మ యుద్ధం చేసే జగన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలందరూ కలిసి ఓడించాలి. కానీ సిగ్గుండద్దండి, ఇచ్చి దొంగోట్లు ఎట్టుకుని దొంగోట్ల మీద నెగ్గేద్దాం అనుకోవడం ఏంటండి బాబు. ఇదేనంటి పులివెందుల పులి అంటే గొప్ప పులే.